ఓకే సార్. మనం ఎంఎస్ వర్డ్‌లో లాస్ట్ క్లాస్‌లో ఇక్కడ పేజ్ లేఅవుట్ ట్యాబ్ అని ఉంది చూడండి. ఈ పేజ్ లేఅవుట్‌లో కాలమ్స్‌ని ఎట్లా ఇన్సర్ట్ చేసుకోవాలి, బ్రేక్స్, లైన్ నంబర్, హైపనేషన్ గురించి తెలుసుకున్నాము. ఇక తర్వాత మీరేదైనా కంటెంట్ అనేది ఒకవేళ తయారు చేసినప్పుడు నంబర్ ఆఫ్ పేజెస్ కావచ్చు. ఇప్పుడు చూడండి వీటిని కంట్రోల్ ఏ యూజ్ చేసి కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా ఇక్కడ. అయితే ఇప్పుడు మనకు 3 పేజెస్ అయితే ఉన్నాయి. అలా నంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయనుకోండి. సో, మెటీరియల్ గావచ్చు, ఏదైనా పీహెచ్‌డీ వర్క్ గావచ్చు, అది ప్రింట్ తీసుకోవాలి మనం. సో, రేపొద్దున ఎవరికైనా కాపీ ఇవ్వాలనుకున్నప్పుడు ఏందంటే, ఇలాగనే ఇచ్చేస్తే ఏమవుతుందంటే, రేపొద్దున వాళ్ళే ఒరిజినల్ కాపీ వాళ్ళదే అనుకున్నట్టుగా అర్థమవుతుంది గదా! సో, మీరు తయారు చేసింది ఐడెంటిఫికేషన్ కోసం ఉండాలనుకుంటే, మనం ఏం చేస్తామంటే బ్యాక్ సైడ్ ఒక వాటర్ మార్క్ అనేది పెట్టుకోవచ్చు. అది టెక్స్ట్ గావచ్చు, ఇమేజ్ గావచ్చు. సో, ఇక్కడ పేజ్ లేఔట్‌లో పేజ్ బ్యాక్‌గ్రౌండ్ గ్రూప్‌లో ఇక్కడ వాటర్ మార్క్ అని చూడండి క్లిక్ చేస్తే, ఇక్కడ ఆల్రెడీ చూడండి కొన్ని ప్రీ డిజైన్డ్‌గా ఇక్కడ తయారు చేసున్నారు ఈ విధంగా. అవి గాకుండా కింద కస్టమ్ వాటర్ మార్క్ అనే ఆప్షన్ ప్రెస్ చేసినట్లయితే, మనము ఇక్కడ సెపరేట్‌గా ప్రింటెడ్ వాటర్ మార్క్ విజార్డ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ మీరు టెక్స్ట్ వాటర్ మార్క్ తీసుకున్నట్లయితే చూడండి. టెక్స్ట్ ఇక్కడ టైప్ చేసుకోవచ్చనమాట. ఇందులో. ఫాంట్ ఏది గావాలి? సైజ్ ఎంత? లేఔట్ వచ్చేసి డయాగ్నల్‌గా ఉండాలా? హారిజాంటల్‌గా ఉండాలా? అప్లై ఆర్ ఓకే బటన్‌ని ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ కనిపిస్తుందో లేదో మరి. ఒకసారి మనం డైరెక్ట్‌గా ఆఫీస్ బటన్‌లోకెళ్ళి ప్రింట్ ప్రివ్యూలోకెళ్తే చూడండి ఇక్కడ కనిపిస్తుంది మనకు. బ్యాక్ సైడ్. సో, ఇది వాటర్ మార్క్ అన్నట్టు. అదే ఇప్పుడు ఈ వాటర్ మార్క్‌లో కస్టమ్ వాటర్ మార్క్‌లో దీనికేదైనా కలర్ మార్చామనుకోండి, ఓకే అని ప్రెస్ చేస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ కలర్‌లో ఇక్కడ మనకు డిస్‌ప్లే అవుతుంది. వాటర్ మార్క్ అనేది. ఇలాగా. సో, మనం రేపొద్దున ప్రింట్ తీసిచ్చినా కూడా దాన్ని ఎడిట్ చేసుకోవడానికి కష్టమవుతుంది గాబట్టి, ఇలాగ మనం వాటర్ మార్క్ అనేది సెట్ చేసి ఇవ్వొచ్చనమాట. అట్ ది సేమ్ టైమ్ సో, ఈ వాటర్ మార్క్ టెక్స్ట్ ప్లేస్‌లో మనం పిక్చర్‌ని పెట్టుకోవాలనుకోండి, ఇక్కడ పిక్చర్ వాటర్ మార్క్ అని ఉంటుంది. సో, ఇందులో సెలెక్ట్ పిక్చర్ తీసుకొని, సో, ఏదో ఒక పిక్చర్‌ని సెలెక్ట్ చేసుకొని, ఇన్సర్ట్ బటన్‌ని ప్రెస్ చేస్తే, బ్యాక్ సైడ్ ఆ పిక్చర్ అనేది వచ్చేస్తుంది మనకు. సో, ఒకసారి మీరు ఫ్రంట్ ప్రివ్యూలో చూస్తే గాన చూడండి బ్యాక్ సైడ్ పిక్చర్ అనేది మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్క పేజ్‌కి. నెక్స్ట్ ఈ వాటర్ మార్క్ అక్కర్లేదనుకుంటే మనకు కిందనే రిమూవ్ వాటర్ మార్క్ అనే ఆప్షన్ ఉంది. అది ప్రెస్ చేస్తే సరిపోతుంది. లేదంటే కస్టమ్ వాటర్ మార్క్‌లో నో వాటర్ మార్క్ అని క్లిక్ చేసి ఓకే బటన్‌ని ప్రెస్ చేసినా ఎగిరిపోతుందన్నట్టు. ఇక నెక్స్ట్ ఏందంటే ఎంటైర్ డాక్యుమెంట్‌కి పేజ్ కలర్ సెట్ చేసుకోవాలనుకోండి. ఈ పేజ్ కలర్‌లో ఇక్కడ చూడండి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అంతా కూడా ఇందులో మీకు క్లిక్ చేస్తే సో, ఏ కలర్ కావాలనుకుంటే మీరు ఆ కలర్ సెట్ చేసుకోవచ్చనమాట. అలాగనే ఈ పేజ్ కలర్ ప్లెయిన్ కలర్ కాకుండా మల్టిపుల్ కలర్స్ సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫిల్ ఎఫెక్ట్స్‌లో పోయి 1 కలర్, 2 కలర్స్‌ని మిక్స్ చేసుకోవచ్చు మనం. ఇలాగా. దీనికి వేరియేషన్స్ ఉంటాయి. షేడింగ్ స్టైల్స్ ఉంటాయి. సో, ఇందులో మీకు కావాల్సిన వేరియంట్ తీసుకొని ఓకే బటన్ ప్రెస్ చేస్తే ఆ వేరియేషన్స్ వస్తాయి. ప్రీసెట్స్‌లో చూడండి ఇంకా ప్రీసెట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రీసెట్స్ ఫైర్ అని, ఫాగ్ తర్వాత రెయిన్‌బో ఈ షేడింగ్ స్టైల్స్ ఇవన్నీ కూడా. డయాగ్నల్ అప్, డౌన్, కార్నర్, సెంటర్ ఇలాగ వేరియేషన్స్ తీసుకొని మనం సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఫిల్ ఎఫెక్ట్స్‌లో టెక్స్చర్స్ ఉన్నాయి. చూడండి టెక్స్చర్స్ సెట్ చేసుకోవచ్చు. ఇందులోనే ప్యాటర్న్స్ ఉన్నాయి. ఏదైనా ప్యాటర్న్ కావాలనుకుంటే ప్యాటర్న్ తీసుకోవచ్చు. మళ్ళీ ఫిల్ ఎఫెక్ట్స్‌లో పిక్చర్ మన కంప్యూటర్‌లో ఉన్నటువంటి మన బ్యాక్‌గ్రౌండ్ అంటే మన ఫోటో కావచ్చు, బ్యాక్‌గ్రౌండ్ కావచ్చు ఏదైనా సరే. ఇక్కడ సెలెక్ట్ పిక్చర్ మీద క్లిక్ చేసి సో, సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ బటన్‌ని ప్రెస్ చేస్తే ఆ పిక్చర్ ఇక్కడ వస్తుందన్నమాట.
సో ఈ బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు అనుకుంటే మనం నో కలర్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒక బ్యాక్గ్రౌండ్ అనేది నేను సెట్ చేసినప్పుడు ఫైల్‌లోకి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ అని క్లిక్ చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ అనేది మనకు ప్రింటింగ్‌లో రాదు. సో అక్కడేమో కనిపిస్తుంది, మరి ఇక్కడ ప్రింటింగ్‌లో అయితే రాదనమాట. ఒకవేళ ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మనకు ప్రింటింగ్‌లో రావాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఆఫీస్ బటన్‌లోకి వెళ్ళి ఇందులో వర్డ్ ఆప్షన్స్ అని ఉంది. ఇక్కడ చూడండి మనకు డిస్‌ప్లే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి సార్. ఇక్కడ కింద ప్రింటింగ్ ఆప్షన్స్‌లో ప్రింట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అండ్ ఇమేజెస్ అని ఉంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఓకే బటన్‌ని ప్రెస్ చేస్తే ఇప్పుడు మీకు ప్రింటింగ్‌లో కూడా వస్తుందన్నట్టు ఇలాగ. సో ఆ ఆప్షన్ అనేది మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వర్డ్ ఆప్షన్స్‌లో ఇప్పుడు ఆ ప్రింటింగ్ ఆప్షన్స్ అనేది తీసేస్తున్నాను నేను. ఇప్పుడు చూడండి ప్రింటింగ్‌లో మనకు. ఇలాగా పేజ్ కలర్ సెట్ చేసుకోవచ్చనమాట. ఇక చుట్టూ పేజ్‌కి బార్డర్ సెట్ చేసుకోవాలనుకుంటే మనకు తెలిసిందే. పేజ్ బార్డర్‌లో పోతే సో మీకు కావాల్సినటువంటి బాక్సా, లేదంటే ఆర్ట్ టైప్ బార్డర్సా, సో ఇది సెట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు హోమ్ ట్యాబ్‌లో సో మనం ఇక్కడ బార్డర్స్ అండ్ షేడింగ్స్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు ఆ పేజ్ బార్డర్ గురించి మనకొచ్చింది. సో ఈ పేజ్ బార్డర్ వద్దనుకుంటే మనం మరి క్లిక్ చేసి నన్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే ఆ పేజ్ బార్డర్ అనేది ఎగిరిపోతుందనమాట. సో ఇప్పటి వరకు మనం ఈ ఆప్షన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మరి ఈ ఇండెంటేషన్స్ అనేది మీకు ఆల్రెడీ తెలిసినటివే. ఏంటంటే మనం హోమ్ ట్యాబ్‌లో ఇక్కడ పారాగ్రాఫ్ గ్రూప్ బాక్స్‌లో లెఫ్ట్ ఇండెంట్, రైట్ ఇండెంట్, సో ఇక్కడ ఇండెంటేషన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. అదే సేమ్ ఇక్కడ ఉంది. లెఫ్ట్ ఇండెంట్, రైట్ ఇండెంట్ ఎంత మూవ్ చేయాలి, బిఫోర్ స్పేసింగ్, ఆఫ్టర్ స్పేసింగ్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నటివే సార్. లైన్ స్పేసింగ్‌లో వస్తాయి కదా ఇవి. సో అవే ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి మనకు. ఇంకా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవి ఈ 3 ఆప్షన్స్ మార్జిన్స్, ఓరియంటేషన్, సైజ్ అని. ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను కొంత టెక్స్ట్‌ని టైప్ చేసి ఉంచాను. సో దీన్ని కాపీ చేసుకున్నాము. కంట్రోల్ సి, దెన్ కంట్రోల్ వి, కంట్రోల్ వి యూజ్ చేశాను. సో ఇంతవరకు టెక్స్ట్‌ని. అయితే సో ఇప్పుడు నేను ప్రింట్ ఔట్ తీసుకోవాలనుకోండి. నా దగ్గర A4 సైజ్ పేపర్ ఉంది. లీగల్ పేపర్ ఉంది. 2 ఉన్నాయి. కానీ A4 సైజ్ పేపర్‌లో ఈ మ్యాటర్‌ని ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసే ముందు పేపర్‌లో ఎలా ప్రింట్ అవుతుంది? ఎన్ని పేపర్‌లో ప్రింట్ అవుతుంది? ఒకసారి ప్రింట్ ప్రివ్యూ చూసుకోవాలనుకుంటే ఇక్కడ ఆఫీస్ బటన్‌లోకెళ్ళి ప్రింట్ ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే చూడండి మనకు ఇలాగ ప్రివ్యూ చూపిస్తుంది. ఈ ప్రివ్యూలో సో చూడండి నెక్స్ట్ పేజ్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్, ప్రీవియస్ పేజ్ క్లిక్ చేస్తే ప్రీవియస్ పేజ్ వస్తుంది. ఇక్కడ 1 పేజ్ కావాలా? 2 పేజెస్ కావాలా? 2 పేజెస్ అంటే పక్కనే చూపిస్తుంది. సో ఇప్పుడు మనకేంది? ఈ మ్యాటర్ 2 పేజీల్లో ప్రింట్ అవుతుంది. కాకపోతే మనకు ఒకే పేజ్‌లో ప్రింట్ అవ్వాలిప్పుడు. సో ఒకే పేజ్‌లో ప్రింట్ అవ్వాలనంటే సో ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ ఈ ప్రివ్యూ నుంచి బయటకొద్దాం. ఇక్కడ క్లోజ్ ప్రింట్ ప్రివ్యూ క్లిక్ చేస్తున్నా. మనం ఒకే పేజ్‌లో ప్రింట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మీకు ఏ పేపర్‌లో ప్రింట్ తీసుకోవాలనుకుంటున్నారు? ఆ పేపర్ సైజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ లెటర్‌లో ఉంది. లీగలా? ఎగ్జిక్యూటివా? A4ఆ? సో A4లో కావాలి. A4 పేపర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒకసారి ప్రింట్ ప్రివ్యూ చూద్దాం. ఇప్పుడు చూడండి కొంత కంటెంట్ పైకి మూవ్ అయింది. మరి ఇక్కడ కనిపిస్తుంది ఇందులో 4 లైన్స్ ఉన్నాయి సెకండ్ పేజ్‌లో. ఈ టెక్స్ట్ కూడా ఈ ఫస్ట్ పేజ్‌లోకి మనం అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ టాప్ మార్జిన్ ఉంది. చూడండి సార్ కింద బాటమ్ మార్జిన్ ఉంది. ఆ మార్జిన్స్‌ని కొంచెం మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. అది ఎలాగంటే ఇక్కడ మార్జిన్స్‌లోకెళ్తే చూడండి నార్మల్‌గా టాప్ 1 ఉంది, లెఫ్ట్ 1 ఉంది, బాటమ్ 1 ఉంది, రైట్ 1 ఉంది. నారోలో అయితే 0.5, 0.5, 0.5 ఇలా ఉన్నాయి.
సో రైట్ చూడండి, ఇక్కడ మోడరేట్ అని తీసుకున్నాను. ఓకే బటన్ని ప్రెస్ చేస్తే ఇప్పుడు చూడండి ఇంకా కొంచెం ఉంది మనకు. ఒకవేళ న్యారో తీసుకున్నట్టయితే చూడండి అడ్జస్ట్ అయిపోయింది మనకు. సో కాకపోతే ఇన్‌కేస్ మీరేదైనా బైండింగ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనకి న్యారో పనికిరాదు. అప్పుడు మీరేం చేయాలా? ఈ పేజ్ సెటప్‌కి రైట్ సైడ్‌లో బాటమ్‌లో కింద ఒక యారో లాగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ యెస్ సార్. డ్రాప్ డౌన్ బటన్‌ని ప్రెస్ చేస్తే పేజ్ సెటప్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇది రావడానికి ఇక్కడ మార్జిన్స్ దగ్గర ఎక్కడైనా సరే డబుల్ క్లిక్ చేసినా ఈ పేజ్ సెటప్ డైలాగ్ బాక్స్ అనేది మనకొస్తుంది. ఇక్కడ చూడండి టాప్ వచ్చేసి 1 ఇంచ్ ఉంది. కొంచెం డిక్రీజ్ చేస్తున్నాను నేను. 0.5 ఇది 0.5 పెట్టున్నాను ఇక్కడ. ఓకే బటన్‌ని ప్రెస్ చేసి చూడండి. ఇప్పుడు మనకు కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్, రైట్ అయితే మనం తగ్గలేదు. సో, ఇంకా కొంత లైన్స్ ఉన్నాయనుకోండి. దీన్నే ఇప్పుడు నేనేం చేస్తున్నా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇలాగ. సో, దీన్ని కూడా ఏ4లోనే అడ్జస్ట్‌మెంట్ చేయాలన్నప్పుడు అప్పుడు మీరేం చేయొచ్చంటే రైట్ మార్జిన్‌ని చూసారా సార్ ఇక్కడ? యెస్ సార్. దాన్ని డిక్రీజ్ చేసుకోవచ్చు కొంచెం. ఎక్కువ గాకుండా. ఎందుకంటే మన రైట్ సైడ్ ఏమి పెద్దగా మనకు అదేంటి బైండింగ్ లేదు బైండింగ్ ఏం కాబట్టి, రాదు. సో, కొంచెం డిక్రీజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇగ ఇది చూడండి యెస్. డిక్రీజ్ చేస్తే ఏమైతుంది కొంచెం కంటెంట్ అనేది ఇక్కడొచ్చేస్తుంది. అలా పూర్తిగా ఎడ్జ్‌కి గాకుండా ఓ ఓ కొంచెం. తరువాత ఇప్పుడు నేను ఇక్కడ రైట్ మార్జిన్, లెఫ్ట్ మార్జిన్ ఏమి డిక్రీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ టాప్ అండ్ బాటమ్ మార్జిన్ మాత్రమే తీసుకున్నాం. సమ్‌టైమ్స్ ఇక్కడ టాప్‌లో కూడా హెడర్ అండ్ ఫూటర్‌లో ఏదైనా కంటెంట్ వచ్చింది, టైటిల్ వచ్చిందనుకోండి. అప్పుడు ఇప్పుడు ఈ టాప్ మార్జిన్‌ని మీరు ఎక్కువ అడ్జస్ట్ చేసినారనుకోండి, ఇబ్బందవుతుంది. సో, అప్పుడు మనకేం జేయాలా? టాప్ మార్జిన్, బాటమ్ మార్జిన్ అన్నీ 1, 1 లోనే ఉండాలి. అనుకున్నప్పుడు ఇది రెండో పేజ్‌లో రానులే అనుకుంటే సెకండ్ పేజ్‌లో మనం ప్రింట్ తీసుకోవచ్చు. అది అవసరాన్ని బట్టి ఖచ్చితంగా ఏ4లోనే రావాలనుకున్నప్పుడు మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి సార్. లేదంటే 2 పేజెస్‌లో తీసుకుంటాం. ఇప్పుడు ఇదే దాన్ని లీగల్‌లో తీసుకోవాలనుకోండి, సైజ్‌లోకెళ్ళి ఇక్కడ లీగల్ ఆప్షన్ తీసుకున్నట్లయితే చూడండి మొత్తం అంతా లీగల్‌లో వచ్చింది. వితౌట్ ఎనీ మార్జిన్ ఇంక్రీజ్ గాని, డిక్రీజ్ గాని. ఇలాగా. సో, మనం ఏ4 సైజు మీకు కావాల్సినటువంటి పేపర్ సైజు సెట్ చేసుకోవచ్చు. ఈ పేజ్ సెటప్‌లోనే ఇక్కడ పేపర్ సైజెస్ ఉంటాయి. సెట్ చేసుకోవచ్చు మనం. తర్వాత ఇప్పుడు, ఇప్పుడు ఏ4 సైజు పేపర్ ఉంది. మ మనం ఇక్కడ తీసుకున్నాము. ఇక నెక్స్ట్ ఏందంటే దీంట్లో కంటెంట్ అనేది మనకి ఎట్లా ప్రింట్ అవుతుందంటే ఇట్లాగా వర్టికల్‌గా ప్రింట్ అవుతుంది. పేపర్ మనం ప్రింటర్‌లో సెట్ చేయగానే. అట్లా గాకుండా ఏ4 సైజ్ పేపర్‌లోనే వర్టికల్‌గా కాకుండా హారిజాంటల్‌గా అంటే ల్యాండ్‌స్కేప్‌లో ప్రింట్ అవ్వాలనుకోండి. సో, అప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ ఓరియంటేషన్ అని ఉంది సార్. అంటే డైరెక్షన్. ఇక్కడ యెస్. పోర్ట్రైట్, ల్యాండ్‌స్కేప్ అని ఉంది. పోర్ట్రైట్ అంటే స్ట్రెయిట్‌గా ప్రింట్ అవుతుంది ఈ విధంగా. ల్యాండ్‌స్కేప్ అంటే ఇట్లా అడ్డంగా ప్రింట్ అవుతుంది. ఒకసారి మనం ప్రింట్ ప్రివ్యూ చూస్తే చూడండి. ఈ విధంగా పేపర్ ఏమో వర్టికల్‌గానే సెట్ చేస్తాం ప్రింటర్‌లో. మ్యాటర్ వచ్చేదేమో ఈ విధంగా వస్తుందన్నమాట. సో, అది ఓకే. ల్యాండ్‌స్కేప్. అది మనం సెటప్‌లోనే ఇక్కడే డైరెక్ట్‌గా మార్జిన్స్‌లోనే కిందకి చూడండి పోర్ట్రైట్, ల్యాండ్‌స్కేప్ ఉంటుంది. సెట్ జేసుకోవచ్చు. ఇప్పుడు పోర్ట్రైట్ అని తీస్తే ఓకే అంటే మళ్ళా యాజ్ యూజువల్‌గా వచ్చింది. అగైన్ ఇక్కడ గట్టర్ అని ఉంది చూడు. గట్టర్ పొజిషన్. అంటే మార్జిన్‌కి ఎంత స్పేస్ వదలాలనుకున్నాడు గట్టర్ వాల్యూ ఇక్కడ సెట్ జేసుకోవచ్చు. గట్టర్ వచ్చేసి ఇప్పుడు చూడండి స్పేస్ వచ్చిందిక్కడ. అది గట్టర్ లెఫ్ట్‌లో గావాలా? మీకు టాప్‌లో గావాలా? టాప్‌లో అంటే టాప్‌లో తీసుకోవచ్చు. ఈ విధంగా. అగైన్ సో, ఇప్పుడు గట్టరే వద్దనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? 0లో పెట్టేసుకుంటాం ఇక్కడ. ఇంకోటేందంటే కొంతమందికి ఈ ఫస్ట్ పేజ్ మాత్రమే ల్యాండ్‌స్కేప్‌లో ప్రింట్ కావాలి. సెకండ్ పేజ్ వచ్చేసి నార్మల్‌గా ప్రింట్ కావాలనుకున్నప్పుడు మీకు ఏ పేజ్ అయితే ల్యాండ్‌స్కేప్‌లో కావాలనో అక్కడ కర్సర్ ఉంచండి ఫస్ట్. ఈ పేజ్ సెటప్‌లో పోయి ల్యాండ్‌స్కేప్ అని తీసుకొని కింద అప్లై టు అని చూసారా? ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేసి దిస్ పాయింట్ ఫార్వర్డ్ అనే ఆప్షన్ తీసుకొని ఓకే అంటే సో చూడండి మనకు అంటే కర్సర్ ఎక్కడైతే మనం ఉంచినామో ఆ ప్లేస్ వస్తుందన్నట్టు. అది సార్. ఇలాగా
సో మనం మరీ యాజ్ యూజువల్గా ఇక్కడ క్లిక్ చేసి ఇందులో సో పోర్ట్రేట్ తీసుకొని ది సెక్షన్ ఓకే అంటే అది నార్మల్గా వచ్చేస్తుంది. ఇట్లాగా మీకు నచ్చినట్టుగా సెట్ చేసుకోవచ్చు, పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్ ఇవన్నీ ఏదైనా సరే. మరి ఇక్కడ ఏదైనా సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసి మీరు కింద డిఫాల్ట్ అనే బటన్ని ప్రెస్ చేశారనుకోండి, ప్రతిసారి ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసినప్పుడల్లా అదే సెట్టింగ్స్ కంటిన్యూ అవుతుంటాయి. కాబట్టి పొరపాటున డిఫాల్ట్ అనే బటన్ ప్రెస్ చేయకూడదు. ఓకే సార్? ఓకే సార్. సో ఇప్పుడు మనం పేజ్ సెటప్, ఇక్కడ పేజ్ లేఅవుట్లో ఈ పేజ్ సెటప్ గురించి మొత్తంగా మనం తెలుసుకున్నాం. రైట్ సార్? ఓకే సార్. మరి ఇక ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటంటే పొజిషన్, బ్రింగ్ టు ఫ్రంట్, గ్రూప్, రొటేట్, ఇవన్నీ మనం ఆల్రెడీ నేర్చుకున్నట్టువే. కాకపోతే మీరు ఎప్పుడైతే ఇన్సర్ట్లోకి వెళ్ళి ఏదైనా పిక్చరో షేప్ తీసుకుంటారో చూడండి, ఈ విధంగా ఎలిప్స్ షేప్ తర్వాత ఇవి తీసుకుంటారో అప్పుడు ఇక్కడ పేజ్ లేఅవుట్లో ఈ ఆప్షన్స్ అన్నీ ఎనేబుల్ అవుతాయి సార్. ఏంటంటే ఇప్పుడు చూడండి, పొజిషన్లోకి వెళ్తే మ్యాటర్ తగ్గట్టుగా టెక్స్ట్ ర్యాపింగ్ ఆ పిక్చర్ ఎక్కడ సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ యారో బ్యాక్ వెళ్ళిపోవాలంటే చూడండి, సెండ్ టు బ్యాక్ అంటే సో ఆ బ్యాక్ వెళ్ళిపోతుంది. తర్వాత సో బ్రింగ్ టు ఫ్రంట్ అంటే ఫ్రంట్కి వస్తుంది. సో అన్నీ కలిపి ఇప్పుడు సో చూడండి, షిఫ్ట్ కీ పట్టుకొని అలైన్మెంట్ సెట్ చేసుకోవచ్చు. అలైన్మెంట్ సెంటర్లో కావాలనుకుంటే సెంటర్లో పెట్టుకోవచ్చు, రైట్లో కావాలంటే రైట్, అన్నిటినీ గ్రూప్ చేసుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు. ఇలాగా టెక్స్ట్ ర్యాపింగ్, పిక్చర్ ఏదైనా మనం పిక్చర్ అనేది తీసుకున్నట్లయితే ఇన్సర్ట్లోకి వెళ్ళి పిక్చర్ తీసుకున్నట్టయితే ఇప్పుడు ఇక్కడ పేజ్ లేఅవుట్లోనే మనం టెక్స్ట్ ర్యాపింగ్ ఏదో ఒకటి తీసుకోవచ్చు ఇలాగా. సో ఇట్లా సెట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ అయితే యూస్ అవుతాయి సార్. సో ఇప్పుడు మనం మొత్తం మీద పేజ్ లేఅవుట్లో కూడా ఈ ఆప్షన్స్ అన్నీ కూడా క్లియర్గా కంప్లీట్ చేసాం. ఇంకా రెఫరెన్స్ ట్యాబ్, మెయిలింగ్, రివ్యూ, వ్యూ అని ఉన్నాయి సార్. మీకు మ్యాక్సిమం ఉపయోగపడకపోవచ్చు, కానీ ఇక్కడ సో చూడండి మెయిలింగ్స్లోను రివ్యూస్లోను ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి చెప్పొచ్చు. అయితే ఇప్పుడు రివ్యూ ట్యాబ్లోకి వెళ్తే ఇప్పుడు మీరు ఏదైనా టెక్స్ట్ టైప్ చేస్తున్నారు అనుకోండి, సో మునిశేఖర్ అని టైప్ చేశారు, తర్వాత మాలతి అని టైప్ చేశారు, అంచి అని టైప్ చేసాం, నిపుణ అని టైప్ చేసాం, నెక్స్ట్ వచ్చేసి స్టీఫన్, మండేలా, క్లార్కే ఇలా టైప్ చేసాం, ఇల్లక్క, మల్లక్క. చూడండి ఇలా నేమ్స్ అనేది టైప్ చేస్తూ ఉంటే మనకి ఇక్కడ రెడ్ లైన్ అనేది కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్క వర్డ్కి. మరి వీటికి అయితే రాలేదు. మరి ఆ రెడ్ లైన్ అనేది ఇండికేషన్ ఏంటి అని అంటే దట్ ఈస్ స్పెల్లింగ్ మిస్టేక్ అని అర్థం, రెడ్ లైన్ ఇండికేషన్. మరి కంప్యూటర్కి డిక్షనరీ అనేది ఓన్లీ అమెరికన్ డిక్షనరీ ఉంటుంది, ఇండియన్ డిక్షనరీ ఉండదు. అమెరికన్ డిక్షనరీలో మ్యాక్సిమం స్టీఫెన్, మండేలా, క్లార్క్ ఇట్లాంటి పేర్లే ఎక్కువగా ఉంటాయి. సో ఈ కంప్యూటర్ డిక్షనరీలో ఏ వర్డ్స్ అయితే లేవో ఆ వర్డ్స్కి ఆటోమేటిక్గా అండర్లైన్ అనేది వచ్చేస్తుంది, అంటే స్పెల్లింగ్ మిస్టేక్గా ట్రీట్ చేస్తుంది. మనం టైప్ చేసిందేమో కరెక్టే, కాకపోతే ఆ కంప్యూటర్ అనేది ఆ విధంగా ట్రీట్ చేస్తుంది అన్నట్టు సార్. ఇలాగా మరి ఏం చేయాలంటే స్పెల్ చెక్ చేసుకోవాలి. ఈ రివ్యూ ట్యాబ్లోకి వెళ్ళి సో ఇక్కడ ప్రూఫింగ్ గ్రూప్లో చూడండి, స్పెల్లింగ్ అండ్ గ్రామర్, రీసెర్చ్, తెజారస్, ట్రాన్స్లేట్ ఇలా ఉన్నాయి. ఈ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మీద క్లిక్ చేస్తే డిక్షనరీలో లేని వర్డ్ ఇది, సో దీనికి ఏమైనా సజెషన్ ఉందా? లేదు, జస్ట్ ఇగ్నోర్ వన్స్. మరి మాలతీకి చూడండి ఇన్ని సజెషన్స్ ఉన్నాయి, మనం టైప్ చేసింది కరెక్ట్, ఇగ్నోర్ వన్స్. ఇలా కంప్లీట్గా సో సర్చింగ్ కంప్లీట్ అయిపోగానే ద స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ ఇస్ కంప్లీట్ అని వచ్చేస్తుంది.
మళ్ళీ యాజ్ యూజువల్గా మరి టైప్ చేసామనుకోండి, చూడండి మునిశేఖర్, ఇదే కంప్యూటర్లో యాజ్ యూజువల్గా మరి కామన్ మామూలుగానే వచ్చింది. సో చూడండి, మరి Yes. ఇలా ఈ కంప్యూటర్లో ఈ నేమ్స్ టైప్ చేసినప్పుడు ఆ రెడ్ లైన్ అనేది రాకూడదు అనుకుంటే, సో మనం ఈ స్పెల్లింగ్ అండ్ గ్రామర్లోకి వెళ్తే చూడండి, స్పెల్లింగ్ అండ్ గ్రామర్కి షార్ట్ కట్కి F7 క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఈ వర్డ్ని మనం డిక్షనరీలోకి యాడ్ చేసుకోవచ్చు. చూడండి, యాడ్ టు డిక్షనరీ అని క్లిక్ చేస్తే డిక్షనరీలోకి యాడ్ అవుతుంది. కంప్లీట్గా యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు ఆ పేర్లు మీరు టైప్ చేస్తే చూడండి రాదు, రెడ్ లైన్. Yes, sir. మరి ఒకవేళ ఎక్కడైనా ఇక్కడ సంథింగ్ ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, మిస్టేక్, ఇప్పుడు మీరు స్పెల్లింగ్ అండ్ గ్రామర్లోకి వెళ్తే నాట్ ఇన్ డిక్షనరీలో ఇది ఉంది, సజెషన్ అయితే ఇది చూపిస్తుంది. సో దీని ప్లేస్లో మనం ఇది మార్చుకోవాలనుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకొని కింద చేంజ్ అనే బటన్ ఉంటుంది, ప్రెస్ చేస్తే చూడండి చేంజ్ అయిపోతుంది ఈ విధంగా. రైట్ సార్. నెక్స్ట్ Okay. వచ్చేసి ఇప్పుడు మీరు ఇక్కడ టైప్ చేసి ఉన్నారు, బాగానే ఉంది, అక్కడికే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ వర్డ్ మీద రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేసినా ఇక్కడ సజెషన్ చూపిస్తుంది. చూడండి చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఇక మనం టైప్ చేసేది కలర్ స్పెల్లింగ్ ఇది, కానీ అమెరికా డిక్షనరీలో కలర్ స్పెల్లింగ్ ఇది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసినప్పుడు దాన్ని చూపించింది సజెషన్ ఇలాగనమాట. సో మనం టైప్ చేసింది కరెక్టే కాబట్టి ఇగ్నోర్ అనేస్తే సరిపోతుంది అంతే. బట్ ఈ రెడ్ లైన్ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రింటింగ్లో రావు, జస్ట్ ఇక్కడ చూపిస్తుంది అంతేగాని అవి యాజ్ ఇట్ ఈజ్ మన ప్రింటింగ్లో అయితే రావు. Okay, sir. నెక్స్ట్ CRA గుడ్ గర్ల్ అని టైప్ చేసాం. చూడండి సార్, సో CRA గుడ్ గర్ల్ అని టైప్ చేస్తే మనకు ఇక్కడ గ్రీన్ లైన్ వచ్చింది. ఇక్కడ కొన్ని కంప్యూటర్లో బ్లూ లైన్గా కనిపిస్తుంది, ఇక్కడ చూడండి గ్రీన్ లైన్ వచ్చింది. Yes. మరి ఆ గ్రీన్ లైన్ ఎందుకు వచ్చిందనంటే దట్ ఈస్ గ్రామర్ మిస్టేక్. సో ఇక్కడ Grammar గ్రామర్ mistakes. మిస్టేక్. సో స్పెల్లింగ్ అండ్ గ్రామర్లోకి వెళ్తే ఏదైతే ఇప్పుడు ఇక్కడ సో వర్బ్ అగ్రిమెంట్ చూడండి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో ఇక్కడ ఇది గ్రీన్లో చూపించింది, దాని సజెషన్ ఏం చూపిస్తుంది సార్, ఈజ్. Is. సెలెక్ట్ చేసి Yes. చేంజ్ అని క్లిక్ చేస్తే చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇదే దీన్ని నేను ఏం చేస్తున్నానంటే చూడండి, CRA గుడ్ గర్ల్ అని ఇట్లా టైప్ చేశాను. మరి ఇంతకు ముందు Yes, sir. ఒక చోటే గ్రీన్ లైన్ వచ్చింది, Mistake. ఇప్పుడు చూస్తే Yes. మొత్తం ఇక్కడ వరకు గ్రీన్ లైన్ వచ్చింది, ఇక్కడ రెడ్ లైన్ వచ్చింది. అదేంటని చెక్ చేస్తే స్పెల్లింగ్ అండ్ గ్రామర్లోకి వెళ్తే గుడ్ గర్ల్కి స్పేస్ ఉండాలా, ఇక్కడ సజెషన్ చూపించింది చేంజ్ అన్నాం. మరి CRAకి ఇక్కడ ఎందుకు ఇది ఏమి దీనికి డిఫరెన్స్ ఏంటంటే సార్, డాక్యుమెంట్లు ఎప్పుడైనా సరే వర్డ్కి ఒక స్పేస్ కన్నా డబల్ స్పేస్ ఇవ్వకూడదు. సో అలా ఒక స్పేస్ కన్నా డబల్ స్పేస్ ఇచ్చినప్పుడు కూడా ఇలాగ గ్రీన్ లైన్ వస్తుంది, చెక్ చేసుకోండి మీరు. మళ్ళీ చేంజ్ బటన్ని ప్రెస్ చేశాను. మరి దీనికి ఏంటంటే గ్రామర్ ప్రకారం అయితే ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్లో ఉండాలి. సో ఇక్కడ ఇది సజెషన్ చూపించింది, ఇక్కడ స్మాల్ ఉంది ఎస్, ఇక్కడ క్యాపిటల్ ఉంది, చేంజ్. మరి ఇక్కడ డబల్ స్పేస్ ఉండడం వల్ల సో చూడండి చేంజ్. ఇప్పుడు ఆర్కి ఈజ్ రావాలా, చేంజ్. ఇలాగ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మిస్టేక్ చెక్ చేసుకోవడానికి మనకు ఈ యొక్క ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. కీబోర్డ్ షార్ట్ కట్ అయితే F7. ఇక రీసెర్చ్, ట్రాన్స్లేట్ ఇవి ఏంటంటే సో మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్నట్లయితే మీరు దేని గురించి అయినా రీసెర్చ్ చేసుకోవచ్చు. ట్రాన్స్లేట్ ఆప్షన్ ఏంటంటే ఏదైనా ఒక టెక్స్ట్ అనేది ఉంటే దాని గురించి మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్నప్పుడు. అగైన్ ఇక్కడ థెసారస్ అని ఉంది, షార్ట్ కట్కి Shift F7. మనం ఇంగ్లీష్ చదువుతున్నప్పుడు ఏదైనా న్యూస్ పేపర్ కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, దాంట్లో మనకు తెలియని వర్డ్స్ ఏదైనా ఉంటే ఆ తెలియని వర్డ్స్ని సో మనం దాని మీనింగ్ తెలుసుకోవాలంటే మనం డిక్షనరీని రెఫర్ చేస్తుంటాం సార్. ఆ డిక్షనరీని వెరిఫై చేస్తున్నాడు, అందులో ఏమంటే ఒకే వర్డ్కి డిఫరెంట్ సినానిమ్స్ అనేది కనిపిస్తుంటాయి మనకు, Yes, sir. సేమ్ వర్డ్కి నానార్థాల్లాగా. ఓకే, సో అట్లాగా sir. ఇప్పుడు నేను ఒక వర్డ్ టైప్ చేసాను, అసాసినేషన్ అనేది సంథింగ్
వర్డ్ టైప్ చేశాను, దీనికి మీనింగ్ ఏందో తెలుసుకోవాలనుకోండి, సెలెక్ట్ చేసుకొని, సో ఇప్పుడు మనం థెసారస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్ చూడండి, దానికి సినానిమ్స్ మర్డర్, కిల్లింగ్, షూటింగ్, ఎలిమినేషన్ అని చూపించింది. సో ఇప్పుడు ఇది మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే దానికి రిలేటెడ్ ఆప్షన్స్, దానికి మరి ఆపోజిట్ వర్డ్స్ కూడా ఉంటాయి. సో ఇలాగా. సో అదే మీరు ఏదైనా పెద్దగా కంటెంట్ లేదంటే ఎవరైనా పంపించారు మ్యాటర్, సో అనుకున్నప్పుడు మనకు కొన్ని తెలియని వర్డ్స్ ఏదైనా ఉంటే, సో వాటి యొక్క మీనింగ్స్ ఏంటి తెలుసుకోవాలనుకున్నప్పుడు, సో మనం ఈజీగా ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఆ పర్టికులర్ వర్డ్ ఏదైతే ఉందో చూడండి, డైరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాము ఇలాగా. సో Yes, sir. ఈ సెలెక్ట్ చేసుకొని ఈ థెసారస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చూడండి, వీల్స్, జాయ్స్టిక్, పెడల్స్ ఇలా కనిపించిందా. సో అదే మాదిరిగా ఇక్కడ వర్డ్ సెలెక్ట్ చేసుకున్నాం, షిఫ్ట్ F7 ప్రెస్ చేసినట్టయితే సో చూడండి, చూస్, దీనికి ఏంటిది అంటే ఇలాగ చూపిస్తుంది అన్నట్టు. ఇలాగా తెలుగు రాదా సార్? తెలుగులో రాదు సార్, దాంట్లో సినానిమ్స్ Okay, sir. అవన్నీ అట్లా చూపిస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్లేట్ ఆప్షన్ ప్రెస్ చేస్తే ఇప్పుడు మనము ఈ టెక్స్ట్ని చూడండి, ఇంగ్లీష్లో నుంచి ఫ్రెంచ్లోకి కన్వర్ట్ చేయాలనుకున్నాం, ఫ్రెంచ్లో కన్వర్ట్ అయింది. అలా కాకుండా ఇప్పుడు తెలుగులో కావాలనుకున్నాం, తెలుగులో క్లిక్ చేస్తే ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి, ఇన్సర్ట్ ట్యాబ్ మీద గ్యాలరీలో మీ డాక్యుమెంట్ యొక్క మొత్తం లుక్తో సమన్వయం చేయడం కొరకు డిజైన్ చేయబడ్డ ఐటమ్, ఇట్లాగా ఈ టెక్స్ట్ని ఇలాగ తెలుగులోకి మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ట్రాన్స్లేట్ ఆప్షన్ ద్వారా. రైట్ సార్. ఓకే సార్. యా, అందులో ఏదైనా ఒకవేళ ఆ పర్టికులర్ ఇప్పుడు ఇది ఒక్కటే ఉంది అనుకోండి, మనం సెలెక్ట్ చేసుకొని సో ట్రాన్స్లేట్ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే సృష్టించు అని ఇక్కడ కనిపిస్తుంది ఈ విధంగా. ఇక్కడ మీరు ఇంగ్లీష్ టు తెలుగు, తమిళ్, హిందీలో ఇలాగ మార్చుకోవచ్చు అన్నట్టు. రైట్ సార్. ఓకే సార్. ఓకే. సార్ ఆ రైట్ సైడ్ ఉండేది కొద్దిగా ఎలాబరేట్ అవుతుందా సార్? పెద్దగా చూడడానికి? ఇక్కడ ఈ ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే ఇక్కడ మ్యాటర్ అనేది రాసి ఉంటారో ఆ సెలెక్ట్ చేసుకొని ఈ ట్రాన్స్లేట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది డిఫాల్ట్గా, ఇక్కడ మీరు మీకు కావాల్సిన లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు 2లో, అప్పుడు ఓకే సార్. ఇక్కడ వస్తుంది అనమాట ఇది మనకు. ఓకే సార్. ఓకే సార్. సో అగైన్, సో ఇప్పుడు మనకు ఇందులో చూడండి వర్డ్ కౌంట్ అనే ఆప్షన్ ఉంది. వర్డ్ కౌంట్ అంటే ఏం లేదు, ఎంటైర్ డాక్యుమెంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టెక్స్ట్ని నేను ఏం చేశాను, కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు డాక్యుమెంట్లో మొత్తం ఎన్ని పేజీలు ఉన్నాయి అని మనం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చూపిస్తుంది మనకు స్టేటస్ బార్లో టోటల్ 3 పేజెస్ ఉన్నాయి, వర్డ్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయని. కానీ మొత్తం ఎన్ని పేజీలు ఉన్నాయి, ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి, ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, విత్ స్పేస్తో వితౌట్ స్పేస్తో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎంటైర్ డాక్యుమెంట్ యొక్క స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే ఈ వర్డ్ కౌంట్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది మనకు. ఈ వర్డ్ కౌంట్ అనే ఆప్షన్ మీద ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో సో చూడండి, సో టోటల్ పేజెస్ 3 ఉన్నాయి, వర్డ్స్ 1850, క్యారెక్టర్స్ నో స్పేస్ 8980, విత్ స్పేస్తో 10800, పారాగ్రాఫ్స్ 30, లైన్స్ 120 ఉన్నాయి. ఇట్లాగా సో మనం ఏం చేసుకోవచ్చు అంటే ఎంటైర్ డాక్యుమెంట్ యొక్క స్టేటస్ తెలుసుకోవచ్చు. లేకపోతే ఎవరైనా అడిగితే ఎన్ని ఉన్నాయి క్యారెక్టర్స్ అని అడిగితే మనకి ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది సార్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం ఏదైనా డేటా మెయింటైన్ చేస్తున్నప్పుడు నేమ్స్ వైజ్ కావచ్చు, పారాగ్రాఫ్ వైజ్ కావచ్చు, ఇది పర్టికులర్ది అని మనం ఐడెంటిఫై చేసుకోవడానికి ఒక కామెంట్ పెట్టుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం, ఈ ఓన్లీ డాక్యుమెంట్లకి రేపొద్దున ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని న్యూ కామెంట్ మీద క్లిక్ చేస్తే ఆ కామెంట్కి ఒక పేరు పెట్టుకోవచ్చు మనం. మరి ఇక్కడ సో సెలెక్ట్ చేసుకొని ఒక న్యూ కామెంట్ని క్లిక్ చేస్తాం, దీనికి ఒక పేరు పెట్టుకోవచ్చు. ఇలాగ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం, ఒక న్యూ కామెంట్ని క్లిక్ చేసి ఇలా పేరు పెట్టుకోవచ్చు. సో ఈ కామెంట్స్ని చూడండి, ఇక్కడ ప్రివ్యూ క్లిక్ చేసిన ప్రివ్యూ, నెక్స్ట్ అంటే నెక్స్ట్ కామెంట్ మూవ్ అవుతుంది ఇలాగా. సో ఇప్పుడు మనకు ఎప్పుడైతే మనం ఇక్కడ మౌస్ పాయింటర్ అనేది ప్లేస్ చేస్తామో ఆ కామెంట్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. ఏం కామెంట్ అనేది రాసామో పర్టికులర్ దీన్ని మనం కామెంట్ని
ఫైండ్ అవుట్ చేయొచ్చు. దెన్ ఈ కామెంట్ మీద రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేస్తే చూడండి సార్ ఇక్కడ మనకు సో డైరెక్ట్గా డిలీట్ కామెంట్ అని క్లిక్ చేస్తే డిలీట్ అవుతుంది. లేదంటే మీరు ఇక్కడైనా డిలీట్లోకి వెళ్ళి డిలీట్ కామెంట్ యూజ్ చేయొచ్చు. ఎంటైర్ డాక్యుమెంట్లో ఎన్ని కామెంట్స్ ఉంటే అన్ని ఎగిరిపోవాలనుకుంటే డిలీట్ ఆల్ కామెంట్స్, మొత్తం ఎగిరిపోతాయి ఈ విధంగా. సో మనం మొత్తంగా డిలీట్ చేసుకోవచ్చు అన్నట్టు. రైట్ సార్. ఓకే సార్. సో ఇది తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఆప్షన్స్ అయితే నేర్చుకున్నాము. ఇక నెక్స్ట్ ఏంటంటే మీరన్నీ ఒకసారి ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. పేజ్ లేఅవుట్, రివ్యూ ట్యాబ్లో ఇక్కడ వరకు. తర్వాత ఈ ట్రాక్ చేంజెస్, తర్వాత వచ్చేసి ప్రొటెక్ట్ డాక్యుమెంట్, ఇవన్నీ ఒకసారి అయితే మనం డిస్కస్ చేసుకుందాం సార్ తర్వాత క్లాస్లో. ఓకే. సో మీకు ఏదైనా సమ్టైమ్స్ ప్రాబ్లం వస్తున్నప్పుడు ఇక్కడ వ్యూ ట్యాబ్లోకి వెళ్తే చూడండి, రూలర్ వద్దనుకుంటే రూలర్ని తీసేసుకోవచ్చు. ఇక్కడ రూలర్ కనపడదు, క్లిక్ చేస్తే రూలర్ వస్తుంది. తర్వాత గ్రిడ్ లైన్స్ అంటే ఏమవుతుందంటే ఈ విధంగా గ్రిడ్ లైన్స్ వస్తుంది మనకు. అగైన్ థంబ్నెయిల్స్ అంటే ఏమవుతుందంటే మామూలుగా మనం పేజ్ స్క్రాల్ చేసుకోవాలంటే కష్టం అవుతుంది కాబట్టి ఈ థంబ్నెయిల్లో సో మొత్తం పేజ్ అంతా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీకు కావాల్సిన పేజ్ మీద క్లిక్ చేస్తే ఆ పేజ్ అంతా అక్కడ మనకు షో అవుతుంది అన్నట్టు. ఈ థంబ్నెయిల్స్. డాక్యుమెంట్ మీకు ఏ మోడ్లో రీడ్ చేసుకోవాలి, వ్యూ ఫుల్ స్క్రీన్ రీడింగ్లో కావాలంటే ఫుల్ స్క్రీన్ రీడింగ్లో వస్తుంది. ఎస్కేప్ ప్రెస్ చేస్తే మామూలుగా వస్తుంది. వెబ్ లేఅవుట్ అంటే ఈ వెబ్ లేఅవుట్కి ఎక్కడ పేజ్ బ్రేక్ ప్రివ్యూ ఉండదు, లెఫ్ట్ మార్జిన్ ఉండదు, కంటిన్యూటీ ఉంటుంది అనమాట. అవుట్లైన్లో సేమ్ అంతే, లెఫ్ట్ మార్జిన్ ఉండదు, ఈ పేజ్ బ్రేకింగ్ కూడా సో మ్యాక్సిమం సో ఉండదు. చూడండి ఈ అవుట్లైన్లో మనం ఏంటంటే ఏదైనా కంటెంట్స్ ఇవన్నీ తయారు చేసుకుని యూజ్ చేస్తారు, బట్ రీడింగ్ పర్పస్ కోసమే ఇలా యూజ్ చేస్తారు. అంటే ఇక డ్రాఫ్ట్ అంటే నార్మల్ టెక్స్ట్ లాగా ఉంటుంది ఇది. ఇక్కడ ఏంటంటే చిన్న డాట్స్ ఉంటుంది పేజ్ బ్రేక్ లాగా. కానీ మీరంతా ప్రింటింగ్ పర్పస్ కోసం అంతా యూజ్ చేసి డిఫాల్ట్గా ప్రింట్ లేఅవుటే. ఒకవేళ ఇందులో ఏ లేఅవుట్లో ఉన్నా కూడా ఇన్సర్ట్లోకి వెళ్ళి ఎప్పుడైతే మీరు హెడర్ అండ్ ఫూటర్ అనేది తీసుకుంటారో, ఇప్పుడు ఇక్కడ టైప్ చేశాను నేను, చూడండి ఇక్కడ మనకి ఎక్కడ కనిపించదు. డ్రాఫ్ట్లో కానీ అవుట్లైన్లో కానీ వెబ్ లేఅవుట్లో కానీ హెడర్ అండ్ ఫూటర్ ఓన్లీ ప్రింట్ లేఅవుట్లో మాత్రమే మనకు కనిపిస్తుంది. మీరు ఇందులో ఏ లేఅవుట్లో యూజ్ చేసినా హెడర్ అండ్ ఫూటర్ అనేది ఓన్లీ ప్రింట్ లేఅవుట్లో మాత్రమే డిస్ప్లే అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఇంకా జూమ్ గురించి తెలిసిందే మీకు. ఏంటంటే ఇప్పుడు ఈ డాక్యుమెంట్ యొక్క సైజ్ ఎన్లార్జ్ చేసుకోవాలంటే డిఫాల్ట్ 100% ఉంటుంది. 1 పేజ్లో కావాలా, 2 పేజెస్లో కావాలా, పేజ్ విడ్త్. చూడండి జూమ్లోకి వెళ్తే సో ఇందులో చూడండి 75% కావాలనుకుంటే 75%, 200%. ఇక్కడ టెక్స్ట్ సైజ్ పెరిగి ఉండదు, పేజ్ సైజ్ ఎన్లార్జ్ అయి ఉంటుంది అంతే. ఆ జూమ్ని మనం ఇక్కడే స్టేటస్ బార్కి రైట్ సైడ్లో సో చూడండి ఇక్కడే పెంచుకోవచ్చు. మ్యాక్సిమం 500% వరకు పెంచుకోవచ్చు, మినిమం 10% వరకు. డిఫాల్ట్గా అయితే 100% ఉంటుంది. అట్లాగా ఈ జూమ్ని పెంచుకోవాలి తగ్గించుకోవాలంటే కీబోర్డ్లో కంట్రోల్ కీ పట్టుకొని మౌస్తో స్క్రాల్ మౌస్ బటన్ ఉంటుంది కదా సార్, ఆ స్క్రాల్ మౌస్ బటన్తో ఇట్లా కూడా మనం స్క్రాల్ చేసుకోవచ్చు అన్నమాట. జూమ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. రైట్ సార్. సో ఈ ఆప్షన్స్ అయితే ఒకసారి ప్రాక్టీస్ చేయండి అన్నీ. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. ఇంక తర్వాత ఇంక అన్ని ఎక్సర్సైజెస్ మీకు కొన్ని ఇస్తాను. ఆ ఎక్సర్సైజెస్ అన్నీ చేసి నాకు చూపిస్తే సో మీకు ఏమాత్రం మీరు వర్క్ చేయగలుగుతున్నారు అనేది సరిపోతుంది. రైట్ సార్. ఓకే సార్. ఓకే సార్. సో ఇది అయితే ప్రాక్టీస్ చేయండి. మీ టైం ఉన్న ప్రాక్టీస్ చేసుకొని కొంచెం ఏదైనా ఎక్సర్సైజెస్తో కూడా వర్క్ చేసుకోండి సార్. సరే సార్. సరే సార్. ఓకే సార్. చెప్పండి సార్. ఓన్లీ సెల్ని ఒక సెల్ని 2గా డివైడ్ చేయాలంటే ఎట్లా సార్ అది? ఎక్సెల్‌లో రెక్టాంగిల్‌ని 2గా చేయాలి సార్. రెక్టాంగిల్‌లో 2గా చేయాలనంటే ఇప్పుడు ఒక్క నిమిషం ఉండండి. మీకు స్క్రీన్ పూర్తి లైన్ వేసుకోవాల్సి వస్తుంది సార్ అందుకని. రెక్టాంగిల్‌ని
అంటే ఇక్కడ మీరు షేప్స్‌లోనా అనేది సార్? అవును సార్. టేబుల్ తీసుకోండి సార్. టేబుల్. హ్మ్. ఈ గ్రిల్ ఉంది కదా సార్! ఆ! దాన్ని 2గా చేయాలండి సార్. ఓన్లీ అది ఒక ఏం సెల్‌ని. లేదు సార్. ఇక్కడ లేఅవుట్‌లో స్ప్లిట్ సెల్స్ అని ఉంటుంది గదా! యెస్ సార్. స్ప్లిట్ సెల్స్‌లో మీకు ఎన్ని కాలమ్స్ కావాలా? రోస్ ఎన్ని కావాలా? 2 కాలమ్స్ కావాలంటే 2 కాలమ్స్. లేదు ఓకే సార్. 2 రోస్ కావాలనుకుంటే 2 రోస్ ఇట్లాగా. అది కూడా కాదనుకుంటే అట్లా మీరు అంటే ఆ! మౌస్‌తో సార్? మౌస్‌తో చేయలేమా అదే సార్? అదే మౌస్‌తో ఇక్కడ డిజైన్‌లో పోయి ఇక్కడ డ్రా టేబుల్ ఉంటుంది గదా! అది తీసుకొని మీరు ఇలాగా 2గా ఆ! డివైడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా. ఆ! ఓకే. ఓకే సార్. అది. ఓకే సార్. హ్మ్. మళ్ళీ ఓకే వద్దనుకుంటే సార్. ఎరేజర్ తీసుకొని అక్కడ ఎరేజ్ చేసుకోవచ్చు అంతే. ఓకే సార్. ఓకే సార్. రైట్ సార్. థాంక్ యూ. నేను ట్రై చేశాను. అర్థం కాలేదు సార్. ఓకే. ఓకే. ఓకే సార్. ఓకే. థాంక్ యూ సార్. బాయ్ సార్.